కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కపుల్ ఫ్రెండ్లీతో రిజిస్టర్ అయిన తెలుగు అమ్మాయి మానస వారణాసికి ఆఫర్లు వెల్లులా వస్తాయనుకుంటే ఒక్క మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు. పెద్దిలో స్పెషల్ సాంగ్ లో ఈ భామే నర్తించబోతోంది అంటూ వార్తలొచ్చాయి. కానీ శృతి హాసన్ ఆ ఆఫర్ కొట్టేసింది. ఛాన్స్లు కరువైపోవడంతో ఇన్స్టాలో ప్రొఫైల్ బిల్డప్ చేసుకుంటోంది బ్యూటీ. ఇక ఎట్టకేలకు శ్రమ ఫలించి న్యూ ప్రాజెక్ట్ కు కాల్ షీట్లు ఇచ్చిందట మానస. మరి ఆ మూవీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవికీనందన వాసుదేవతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది మాజీ మిస్ ఇండియా తెలుగమ్మాయి మానస వారణాసి. కానీ ఆమెకు ఐడెంటిటీనిచ్చింది మాత్రం కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకు విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మానస నటనకు మంచి మార్కులు పడ్డాయి. డార్లింగ్ ప్రభాస్ సైతం టీంతో ఓ ఇంటర్వ్యూ చేసి సినిమాను ఆహో ఓహో అంటూ పొగడ్తలతో ముంచేశాడు. 8 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 15 కోట్ల వరకు వసూలు చేసింది. కపుల్ ఫ్రెండ్లీ తర్వాత మానసకు వరుస ఆఫర్స్ వస్తాయని ఊహించారు అంతా. కట్ చేస్తే సినిమా వచ్చి 6 నెలలవుతున్నా కొత్త మూవీ సైన్ చేసిన దాఖలాలు లేవు. ఆ మధ్యలో పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ ఆఫర్ శృతి హాసన్ తన్నుకుపోయింది. మళ్లీ కెరీర్ డైలమాలో పడిపోతూ ఉండడంతో సోషల్ మీడియాలో పోర్ట్ఫోలియో పెంచుకునే ప్రయత్నాలు సాగించింది మానస. మొత్తానికి ఆ ట్రయల్స్ ఫలించినట్లే ఉన్నాయి. తాజాగా కొత్త మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ లో మాజీ అందాల సుందరి మానస వారణాసి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో ఈ రూమర్స్ వస్తున్నప్పటికీ ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీగా రాబోతోందట జార్జ్ క్రిష్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు సర్వా. మరి ఈ సినిమాతోనైనా మానస వరుస ఆఫర్స్ కొల్లగొడుతుందేమో చూడాలి.